అమ్మ నమస్తే అమ్మ. జై శ్రీకృష్ణ. అమ్మ ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు ఎదురొస్తూ ఉంటారు. వితంతువులు ఎదురొస్తే అపశకునమ్మ. శుభకార్యాలకు వాళ్ళని పిలిస్తే నిజంగా కీడు జరుగుతుందా అమ్మ? ఇవన్నీ నిజమేనా? స్త్రీని ఆదిశక్తిగా పూజించమని చెప్పేటటువంటి మన దేశంలో ఎప్పుడైతే ఒక స్త్రీ బలం లేకుండా దురదృష్టవశాత్తు విధివశాత్తు అనుకోని కారణాల వల్ల తన తప్పు ప్రమేయం లేకుండా ఎప్పుడైతే తను ఒంటరిదవుతుందో ఈ ఒంటరి స్త్రీమూర్తిని గాలి వేస్తుంటే దీపం కొడిగట్టకుండా కొండెక్కకుండా ఎలా చేతులు పెట్టాలో అలా పెట్టి కాపాడుకోవాల్సినటువంటి సమాజం మన భారతదేశం ఉండాలి. కరెక్ట్. ఎందుకంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే అని అన్నారు. శాస్త్రం ఏం చెప్పింది? మన ధర్మశాస్త్రం ఎత్ర నార్యస్తు పూజ్యంతే. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో తత్ర రమంతి దేవతాహ, అక్కడ దైవశక్తులన్నీ ఆనందంగా ఉంటాయి అని. నార్యస్తు అన్నారు, స్త్రీలు అన్నారు, కానీ బొట్టు పెట్టుకున్న పుణ్యస్త్రీలు అని చెప్పలేదే. కరెక్ట్. స్త్రీ అంటే స్త్రీ అంతే. బొట్టుందా లేదా, మొగుడు ఆమెను వదిలేశాడా, ఈమె మొగుడిని వదిలేసిందా, మొగుడు చనిపోయాడా, ఇవన్నీ ఎందుకు అసలు క్వశ్చన్స్ వస్తాయి? దిస్ ఈజ్ రాంగ్. అసలు ఒక స్త్రీని ఎలా కాపాడుకోవాలంటే, ఒక దీపం ఒంటిగా ఉంటే గాలి వస్తుంటే ఎలా మనం ఆపాలో, ఎలా మనం సెక్యూరిటీ ఇవ్వాలో, ఒంటరిగా ఉండే స్త్రీకి అలాంటి ఒక హోదా ఇవ్వాలి. కరెక్ట్గా మన భాషలో ఈవేల్టి కాలం భాషలో చెప్పుకోవాలంటే మగదిక్కు లేని ఆడది. అంతేగా భర్త చనిపోయాడు, లేదు మొగుడు పనికిరానోడండి, ఓకే తాగుబోతు, క్యారెక్టర్ లెస్ అయినా కూడా అది మొగుడు చచ్చిపోయిన దాంతోనే సమానం. అవును. ఏముంది ఆ మొగుడితో? ఊరికే ఉన్నాడంటే ఉన్నాడనే మొగుడు ఎందుకండి? నిజమే. అలాంటి ఆడదానంటే కూడా చులకన. అది చేసిన తప్ప. ఇఫ్ ద హస్బెండ్ ఈజ్ అన్ఫిట్ పర్సన్, క్యారెక్టర్లెస్ పర్సన్, హౌ కెన్ షీ విల్ బి పనిష్డ్? ఆల్రెడీ సఫర్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ సఫర్ అవుతుంది. ఎంత దురదృష్టం అంటే రాధా, మన సమాజంలో సఫర్ అయ్యేటటువంటి ఆడదని చూస్తే ఎంత తృప్తిగా ఉంటుందో. నిజం. అదైతే అందరికి ఎంత సంతోషంగా, అసలు పంచభక్ష పరిమాణాలు తిన్నట్టుగా ఉంటుందో. ఎందుకు ఇంత డిస్క్రిమినేషన్? అసలు ఏం తప్పు చేసింది? భర్త చనిపోవటం ఆమె తప్ప? వితంతు స్త్రీలు ఎదురొస్తే ఎవరు చెప్పారు? పాండురాజు చనిపోయిన తర్వాత పాండవులందరూ కూడా తెల్ల చీర కట్టుకున్న కుంతీదేవి ఎస్ అంటేనే కదిలారు, నో అంటే కూర్చున్నారు. రాజ్యాభిషేకం టైంలో విధవరాలైనటువంటి తల్లితోటే కిరీటం పెట్టించుకున్నారు. ఇంకేంటి? ఏం చెప్పాలి? ఇది దురదృష్టమా? రాజ్యాభిషేకానికి కిరీటాలే వితంతు తల్లితో పెట్టించుకుంటే ఎదురొస్తే మంచి, ఎదురొస్తే చెడు, ఇలా ఉంటాయా? ఇవన్నీ కూడా క్రియేటెడ్ రాంగ్ కాన్సెప్ట్స్. మన శాస్త్రంలో ఎక్కడ ఇలా లేదు. చూపించండి నాకు ఒక్కటి. ఎవరైనా నా మాటని ఛాలెంజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, అవునండి ఈ వేదంలో, ఈ ఉపనిషత్తులో, ఈ పురాణంలో, ఈ ఇతిహాసంలో వితంతు స్త్రీని చిన్న చూపు చూసి ఇన్సల్ట్ చేశారు, మగదిక్కులేని ఆడదాన్ని ఇంకా ఇంకా హింసించారు, రామాయణంలో ఎక్కడుందో చూపించండి నాకు. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ మనం చాలా అన్నిట్లో. ఎందుకండి మిషనరీలు అడ్వాన్స్ అవుతున్నాయి, మనుషులు బుర్రలు అవడంలే. అడ్వాన్స్ టెక్నాలజీలో ఎక్కడుంది అడ్వాన్స్మెంట్ అనేది నీ ఆలోచనలో ఉండాలి. ఉత్తగా ఫోను 11 పోయింది, 12 పోయింది, 13 Pro వచ్చింది, 14 Pro వచ్చింది, 15 వస్తుందంటే ఇదే. అది కావాలి, నేను కాదంటల్లా, కానీ బుర్ర ఎక్కడ పెంచుకుంటున్నాడు మనిషి? లాజిక్ లేదు, కామన్ సెన్స్ లేదు, నైతిక విలువలు లేవు. ఆడదాన్ని తక్కువ చూడటం అంటే ఇంకా అసలు అది వేస్ట్ అన్నమాట. ఇంకా అసలు ఒక ఆడదాన్ని, దట్టు కష్టంలో ఉన్న ఆడదాన్ని, భర్త చనిపోయి, నా దృష్టిలో చనిపోయిన వాడు కానీ అన్ఫిట్ పర్సన్, భార్యను కాపాడుకోలేనటువంటి వాడు కానీ, బోత్ ఆర్ ద సేమ్. ఇంకా నీచుడు వీడు, చచ్చిపోయిన దానికంటే నీచం. ఇంకా
బతికుండి ఇంకా చంపేస్తూ బతికి ఉంటాడు వీడు, అయోగ్యుడు, అప్రయోజకుడు. భార్యని 10 మంది తిడుతుంటే వీడు హాయిగా కూర్చుంటాడు. ఎందుకంటే వీడి ఇన్ఫీరియారిటీ ఒకటి ఉంటుంది కదా, వీడి చేతకాని వెదవ కదా, కాబట్టి దాన్ని తిడుతుంటుంటే వీడు తృప్తిగా ఉంటాడు. ఇలాంటి మగవాళ్ళు ఈ దేశంలో 100కి ఒక 20% ఉన్నారా లేదా అమ్మా? ఖచ్చితంగా. అంటే భార్య టాలెంటెడ్, భార్య ప్రయోజకురాలు, అలాంటప్పుడు భార్యని సఫర్ అవుతుంటే వీడికి తృప్తిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వీడు ఎలాగో పైకి రాలేడు కాబట్టి దాన్ని అంటే భార్య అనగానే నీ కాలు కింద చెప్పు కంటే నీచం అనమాట నీ దృష్టిలో. ఇంకేం అడ్వాన్స్మెంట్, ఏం ప్రయోజనం? ఎన్ని ఐఫోన్లు, ఎన్ని కార్లు, ఎన్ని మోడల్స్, ఎన్ని పెరిగిపోతే రాకెట్లు చంద్రయాన్కి వెళ్ళి విక్రమ్కి వెళ్ళితే కూడా నీ బుర్ర ఇక్కడే ఉంది, నీచంగా ఉంది. కనుక చనిపోయిన వాడి కంటే వీడు ఇంకా నీచుడు నా దృష్టిలో, పరమ నీచుడు, గజ్జి పుండొచ్చిన కుక్క. వాడు చనిపోయాడా, ఆడికి వెళ్ళిపోతుంది, చనిపోయాడు కథం, వీడి గజ్జి కుక్క అంత. చాలా సారీ టు సే లైక్ దీస్ వర్డ్స్, బట్ ఇట్ ఈస్ ట్రూ. అసహ్యం అనమాట. అలాంటి వాడు అంటే ఇప్పుడు ఎవరైనా కూడా, అవతల క్యారెక్టర్ ఎవరైనా కూడా భర్త లేని ఆడదే, అది భర్త లేని ఆడదే. ఆ భర్త లేని ఆడది దాని మీద రాళ్ళు వేయాలా, మాటలు చల్లాలా, ఇంకా ఇంకా హింసించాలా, ఎందుకు ఆలోచిస్తుంది సమాజం అట్లా? ఎందుకు? దాంతో మీకు వచ్చే లాభం ఏంటి? అదే ఫోకస్ నువ్వు డెవలప్ అవటానికి పెట్టుకో, నువ్వు పైకి ఎదగడానికి పెట్టుకో. ఎందుకురా ఒంటరిగా ఉండే ఆడది అని అబలని ఏదో ఒకటి మాట అనేసి, లేకపోతే ఇంకా తొక్కేసి దానివల్ల వచ్చే శాడిజం ఏంటి అంటే మనుషులు కాదు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రాంగ్ 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 రాంగ్, అంతే, ఇంకొక మాట లేదు. ఏ శాస్త్రం ఇలా చెప్పలేదు. వీతంతు ఎదురేస్తే ఏమవుతుంది, పనికిరానోడు ఎదురొస్తేనే చెడవుతుంది. ఆల్ దీస్ ఆర్ రాంగ్ థింగ్స్ రాధా. మన శుభకార్యాలకు పిలవకూడదు అంటారు. శుభకార్యాలకు పిలవకూడదు. ఏం పిలవకూడదు? శుభకార్యాలు వచ్చే వాళ్ళందరూ ఏడవడానికి వచ్చేటోళ్ళేగా మనం చూసి. ఎక్కడన్నా శుభకార్యాల్లో ఆనందం, నిజంగా వీళ్ళకి బ్లెస్సింగ్ వెళ్ళాలా, మన బ్లెస్సింగ్ ఈ జంటను ఉద్ధరించాలా, లేకపోతే అందా లేదు ఏడవడానికి. ఓ వీళ్ళు ఇల్లు ఇలా కట్టుకున్నారా, వాళ్ళ ఆకారు కొనుక్కున్నారా, డైమండ్స్ కొనుక్కు ఏడవడానికే ఫంక్షన్లు. ఇంకా శుభం ఎక్కడిది? శుభకార్యాలకు వితంతు వస్తే ఏంటవుతుంది అసలు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అలా అనుకుంటే భార్య పోయిన భర్తలు కూడా వితంతువులేగా. ఇంకో పేరేదో ఉండొచ్చు కానీ బట్ అదే కదా. భర్త పోతే భార్య దురదృష్టవంతురాలు, ఎందుకంటే తనకి సపోర్ట్ పోయింది కాబట్టి. ఓకే, భార్య పోతే భర్త దురదృష్టవంతుడు, ఎందుకంటే తనకి సపోర్ట్ పోయింది కాబట్టి. మరి భర్తకు కూడా అదే ఉండాలి కదా ఐడెంటిటీ. బోత్ ఆర్ ద సేమ్. ఆయన దురదృష్టం వల్లే భార్య పోయింది, భార్యకు దురదృష్టం ఉండబట్టి భర్త పోయాడు. ఓకే, ఇట్ ఈస్ దేర్ పర్సనల్ మ్యాటర్. కానీ సమాజం వైపు నుంచి చూస్తే భార్యని ఎలా చూస్తున్నాడో, భార్య చనిపోతే మరి భర్తను కూడా అలాగే తక్కువ చూడు. ఎందుకు చూడరు? పాపం భార్య పోయిందండి, అక్కడేం పాపం భార్య పోయింది, ఇక్కడేమో చిచ్చి చూడకూడదు. ఏంటి ఇంత డిస్క్రిమినేషన్? ఇప్పుడు భార్య చనిపోయిన భర్త 2వ రోజు వచ్చి అరుగు మీద కూర్చొని పేపర్ చదవచ్చు. అదే అరుగు మీద ఎక్కడున్నావు రాదా? అరుగు మీద కూర్చొని పేపర్ ఎక్కడ? వైన్లు, బార్లు, పబ్లు అన్ని ఎక్కడ నువ్వు అరుగు పేపర్లలో ఉన్నావు? వాళ్ళకి ఏం లేదు, ఉందాగా మళ్ళీ 2వ పెళ్ళాం కోసం ప్రకటన, సంవత్సరం లోపల మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే వండుకోవటం కష్టంగా ఉంది. ఓకే, ఇట్ ఈస్ ఓకే, ఆమెకు ఓకే, నీకు ఓకే అయితే ఎవరికి ప్రాబ్లం లేదు. కానీ ఆ డిస్క్రిమినేషన్ ఎందుకు? ఆ చిన్న చూపు ఎందుకు? ఇప్పుడు భార్య కూడా భర్త చనిపోతేనో, భర్త పనికిరానుడైతేనో తీసిపారేసా, 2వ మొగుడిని చెయ్యి, లేకపోతే ఆ అమ్మాయి ఎట్ట బతుకుద్ది అని అంటున్నారా? మీరు ఒక ఆధ్యాత్మిక గురువు అని నన్ను ఈ ప్రశ్న వేసినా ఇదే సమాధానం ఉంటుంది. నన్ను కాదు, సరిగ్గా శాస్త్రం చదువుకున్న ఏ ఆధ్యాత్మిక, ఊరికే కాస్ట్యూమ్స్ బట్టలు వేసుకొని శాస్త్రం చదవని వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. శాస్త్రం చదువుకున్న వాళ్ళని, పెద్దలని ఎవరిని అడగండి, అందరు ఇదే చెప్తారు. ఎందుకంటే శాస్త్రం ఎప్పుడు చెప్పటం లేదు ఈ డిస్క్రిమినేషన్. ఇంకా ఎక్కువగా చూడమంటుంది, ఇంకా మంచి గొప్పగా చూడమంటుంది. ఎందుకంటే దే ఆర్ వూండెడ్ సోల్స్. కరెక్ట్, చాలా బాధలో ఉన్నారు వాళ్ళు. ఇంకా మంచిగా చూడు వాళ్ళని. సఫర్ అవుతున్నారు కాబట్టి ఇంకా తొక్కు ఇంకా ఆనందించు. ఓదార్చాలి, సైలెంట్ అయిపోవాలి. ఎందుకు చేత కాదండి? అందరికీ చేతనవు, కానీ రాదు కదా మనసు. అదే చెప్తున్నా, ఆ మనసు రాంది ఇంకేం ఇంప్రూవ్మెంట్ ఎందుకు? మనుషుల్లాగా మనుషులు 2 కాళ్ళు చేతులు వేసుకొని తిరిగే మనుషుల రూపాలు తప్ప మానవత్వం ఎక్కడుంది అసలు? లేదు. సో తప్పనిసరిగా
ఈ ఈ వీడియో చూసినటువంటి వాళ్ళందరూ కూడా కనీసం ఇంత అఖండ ప్రపంచంలో అందరు ఈ వీడియో చూస్తారని నేను అనుకోను, కానీ బట్ చూసిన వాళ్ళు మన పర్సెప్షన్లో చేంజ్ చాలు. ఏం అక్కర్లే, మీ ఆస్తులు రాసి ఇవ్వక్కర్లేదు, మీ టైము ఇవ్వక్కర్లేదు. మీ పర్సెప్షన్లో ఒక పరివర్తన అనేది ఉంటే తప్పకుండా అదే ఇంకా ఇంకా మంచి సమాజాన్ని, స్త్రీమూర్తికి మంచి గౌరవాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీకృష్ణ.